ఒక పక్షిగాడు ఒక మౌస్. వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ అయ్యారో తెలుసుకుందామా? పక్షిగాడు తోట పైన ఎగురుతూ కింద ఆకులు కదలడం గమనిస్తాడు. తీరా వెళ్ళి చూస్తే మౌస్ భయంగా చూస్తుంది. పక్షిగాడు దగ్గరకు వచ్చి, హాయ్, నా పేరు పక్షి, మరి నీ పేరేంటి అని అంటాడు. మా పేరు మౌస్ అని భయంగానే చెప్తుంది మౌస్. కానీ పారిపోలేదు. నేను నీకు ఫ్రెండ్ అవుదాం అనుకుంటున్నాను అని అంటాడు పక్షి. సరే అంటుంది మౌస్. పక్షిగాడు మౌస్ను తన రెక్కలలోకి తీసుకుంటాడు, మౌస్కి ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు. ఒక గుహలో పువ్వుల మధ్యలో మౌస్ నిద్రపోతుంది. పక్షిగాడు మౌస్ను అలానే చూస్తూనే ఉన్నాడు. పక్షిగాడు పైనుండి ఎగురుతూ, మౌస్ ఏమో కింద నుండి నడుస్తుంది. వారు ఒకరినొకరు నవ్వుతూ హాయ్ చెప్పుకుంటున్నారు. పక్షిగాడు తోటలోని అన్ని రహస్యాలమే చెప్తాడు మౌస్కి. మౌస్ ముక్కు పైకి వచ్చి కూర్చుంటుంది లేడీ బగ్. మౌస్ ఒక మష్రూమ్ రింగ్ చూపిస్తుంది. పక్షిగాడు దాన్ని ఎప్పుడు చూడనట్టు ఆసక్తిగా చూస్తాడు. వాళ్ళిద్దరూ వర్షంలో నవ్వుతూ ఆనందంగా డాన్స్ చేస్తారు. వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ చూసి మిగతా అన్ని యానిమల్స్ జెలస్ అవుతూ ఉంటాయి. ఒకరోజు ఒక పిల్లి వాళ్ళుండే ఏరియాలో వెళ్తూ ఉంది. దాన్ని చూసి పక్షిగాడు దాక్కో దాక్కో అంటూ మౌస్కి చెప్తాడు. మౌస్ చెట్లు మధ్య దాక్కుని పోతాడు. ఈ హడావిడిలో పడి పక్షిగాడు నెట్లో చిక్కుకుంటాడు. మౌస్ ఏమో నెట్ను మెల్లమెల్లగా తన చిన్ని పళ్ళతో కొరుకుతూ నెట్ను ముక్కలు చేసేస్తుంది. తోటండుగా స్నేహితులతో కాంతివంతంగా ఉంటుంది. మధ్యలో పక్షిగాడు మరియు మౌస్. ఈ తోట మనకే కాదు, మన మనసులకు కూడా కావాలి. మనం ప్రేమను నేర్చుకోవాలి. పక్షి మరియు మౌస్లా వేరువేరుగా ఉన్నా కూడా కలిసి ఉండగలం. Make sure to like, share and subscribe to our channel 118. Thanks for watching.